నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో అజాతశత్రువు రాయసం వెంకటేశ్వరరావు కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిలు విచ్చేశారు. ఈ సందర్భంగా వారికి స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం వెంకటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడారు. అజాతశత్రువు సర్పంచ్ పదవికి వన్నె తెచ్చిన గనుడు రాయసం వెంకటేశ్వరరావు అని కీర్తించారు. మంచితనం, గొప్ప మనసున్న వ్యక్తి రాయసం అని కొనియాడారు. సర్పంచ్గా గ్రామాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. ఇటీవల గంగపట్నం గ్రామంలో గాలివానికి కొట్టుకుపోయిన బ్రిడ్జి పునర్నిర్మించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారని ఎమ్మెల్యే ప్రసన్న తెలిపారు. ఇందుకు సీఎంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిజంగా కూడా ఇటువంటి వ్యక్తికి నేను రావడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే దీని గురించి ఇంటే 2004లో తుఫాన్ టైంలో ఈయన చేసిన సేవలు ఈరోజు కూడా మరుపురాని సేవలు. అక్కడ పల్లిపాలెం ఇక్కడ పల్లిపాలెం నుంచి మొత్తం అందరినీ ఆ తుఫాన్ టైంలో తీసుకొచ్చి షెల్టరు, ఇటువంటి ఫుడ్ షెల్టర్ అన్ని అరేంజ్ చేసి చాలా ఇటువంటి గొప్ప వ్యక్తులు గుర్తు పెట్టుకొని ఇటువంటి వ్యక్తులకి మనం తప్పకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి సంతోషంగా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమం కూడా నేను ఉండగలిగాను. ఇటువంటి వ్యక్తులు ఈరోజు అరుదు. మనం ఇటువంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని వాళ్ళ ముగ్గురు పిల్లకాయలు కూడా అదే బాటలో నడవాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఈరోజు అదే అనుకుంటున్న వాళ్ళు కూడా తప్పకుండా దాన్ని పాటిస్తారని. ఎందుకంటే ఇటువంటి గొప్ప వ్యక్తులు పుట్టిన పిల్లలు అదే రావాలా కూడా మన బ్లడ్లోనే, మన బాడీలోనే అది రావాలా. అజాత శత్రువు అనేది చిన్న మాట కాదు ఎవరికైనా. సో అటువంటిది అతను తెచ్చుకున్నాడు కాబట్టి మీ అందరూ అది గుర్తుపెట్టుకొని మీ నాయన పేరు అట్టే నిలబెట్టండి అని కోరుకుంటూ చాలా సంతోషం ఈరోజు వచ్చింది దానికి. ఇక్కడికి గ్రామానికి ఆయన సర్పంచ్గా ఉన్న సమయంలో సేవలు చేయడం మర్చిపోకుండా మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని మంచి పేరు ఆ కుటుంబానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పెద్ద ఆయన కుమారుడు దామోదరన్న నాకు చాలా ముఖ్యం. మా కుటుంబ సభ్యుడు కూడా నేనంటే చాలా అభిమానం, చాలా ప్రేమ, ఎప్పుడు కూడా చాలా దగ్గరగా ఉంటాడు నాకు. ఆ కుటుంబం ఈరోజు బాబన్న కానీ, రామచంద్రన్న కానీ, హనుమంతన్న కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ అందరూ కూడా మా కుటుంబ సభ్యులే. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి మా చేతుల మీదుగా పెద్ద ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు మా అదృష్టం. ఎందుకంటే కొంతమంది మాత్రమే మంచి మనసున్న మహారాజులుగా నిలిచిపోతారు ప్రజల్లో. ఆ కోవకు చెందిన వ్యక్తే మాజీ సర్పంచ్ గారు పెద్ద ఆయన. ఎప్పటికి కూడా ప్రజలు మర్చిపోరు. మంచి చేస్తే తరతరాలుగా చెప్పుకుంటారు. ఆయన మంచి చేశాడు కాబట్టి ఈరోజు గంగపట్నం ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారు. ఒకసారి దామోదరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మాజీ శాసనసభ్యులు బ్రిడ్జి పడిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి 10 కోట్లు శాంక్షన్ చేయించాను, ఆర్డర్స్ తీసుకొచ్చాను. ఇక్కడ నాయకులకి ఈ కార్యక్రమం అయిన తర్వాత అందజేస్తాను. ఆయన గురించి నేను చెప్పే కన్నా కూడా గ్రామస్తులు చాలా ఎక్కువ తెలుసు. ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా నాట్ ఓన్లీ గ్రామస్తులు, ఈ మండలంలో ఉన్న వారందరికీ కూడా సుపరిచితులు. ఐ థింక్ ఆల్మోస్ట్ చాలామందికి సహాయం కూడా చేశారు. అలాంటి వ్యక్తులు చాలా రేరుగా చూస్తుంటాం మనం. ఆ తోటకు చెందిన ముగ్గురు కొడుకులు వీళ్ళు కూడా వాళ్ళ నాన్న అంశాన్ని ఏమాత్రం తక్కువ కాకుండా వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక గంగపట్నానికి పరిమితం కాకుండా మండల కార్యాలయంలో పోయి కూర్చొని ఏ ఊరు పేరు, ఏ ఊరు వెళ్ళాలి, ఏ మండలంలో లోపల ఎవరు వచ్చినా సరే అందరినీ ఆఫీసర్ దగ్గర చేసపోయి పనులు చేసే
సేవాభావం అని చెప్పి నేను మనవి చేస్తున్నా. అటువంటి ఉత్తముడికి మామూలుగా ఒక టైమింగ్ అనేది ఇస్తే రాయసభ వెంకటేశ్వరరావు లాగా సర్పంచ్గా ఉన్నాడా. ఈఎస్ గారు ఎగ్జాంపులరీ పర్సన్, ఆదర్శప్రాయుడైనటువంటి పంచాయతీ అధ్యక్షుడు అయిన నిరంతరం ప్రజాసేవ చేసిన ఆయన దేవం. దానికి సంబంధించి ఆయన ఒక కమ్యూనిటీ హాల్ కట్టించాడు. ఇక్కడ ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఎస్టిమేషన్ వేసి కానీ పూర్తిగా చేయమంటే దానికి రకరకాల ఏదో కంపెనీలు పెట్టచ్చు. కానీ పెట్టుకుంటూ పోయి ఆఖరికి ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతుంది. ఏం చేయాలో మొత్తం ఆ కమ్యూనిటీ హాల్ని వాళ్ళు పూర్తి చేశారు. ఎంతో ఆదర్శప్రాయంగా ప్రజాసేవ చేశారని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. గంగపట్నం వస్తువులకు ప్రత్యేకంగా నేను చెప్పవలేదు. వెంకటేశ్వరరావు కనుక విరాముడు మొత్తం విజయుడు అందరికీ వాళ్ళు ప్రజాసేవకులు పరిగెత్తిన మహనీయుడైన అటువంటి మహనీయుడికి ఘనంగా దివ్యంగా దేవాలయ చుట్టూ వెంకటేశ్వరరావు లాగా ఎంతైన ఆదర్శంగా ప్రజాసేవ చేసేది తెలుసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ వణకం నెల్లూరు, నేను మీ మెరీన్ పీర్జాద్. సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి ఇప్పుడు మన నెల్లూరులో కాంచీపురం మురుగన్ సిల్క్స్ 4 అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరులో ఈ నవంబర్ 8 at 10 AM. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇప్పుడు 4th బ్రాంచ్ మన నెల్లూరులో మగుటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సిల్క్స్. డోంట్ ఫర్గెట్ నవంబర్ 8 10 AM. ఇక ప్రతిరోజు ఫెస్టివల్. డోంట్ మిస్ ద ఇనాగ్రల్ ఆఫర్స్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ యు ఆల్ దేర్. సింహపురికి అందాల శోభ ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్ చే నవంబర్ 8న బ్రహ్మాండమైన ప్రారంభం. కాంచీపురం మురుగన్ సిల్క్స్, మాగుంట లేఅవుట్, లెక్చరర్స్ కాలనీ, నెల్లూరు. అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి.